మొదటి సమూయేలు మొదటి సమూయేలు ఆ, రెండవ అధ్యాయము. ఒకటో సమూయేలు రెండవ అధ్యాయము 12వ వచనం. ఒకటో సమూయేలు రెండవ అధ్యాయము 12వ వచనం కలిసి చదువుకుందాం. 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఎండు. చాలు. ఇది పోయిన వారం మా పిల్లలకి ఈ సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొత్తం చదవమని చెప్పిన 2 వారాలు కూడా చెప్పా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఒక 2 వారాల క్రితం పిల్లలకి దావీదు గురించి చెప్తా ఉన్నా. మరి దావీదు యొక్క శత్రువు ఎవరు, దావీదుకి ఎట్లా శ్రమలు వచ్చినాయి, దావీదు ఎందుకు అరణ్యానికి పారిపోయాడు, ఇవన్నీ తెలవాలంటే మీరు ఖచ్చితంగా ఒకటో సమూయేలు చదవాల్సిందే. అదంతా చదివితే ఒక ఐడియా, ఒక అవగాహన వస్తుంది. ఓహో, సౌలు అందుకేనా తరిమాడు, దావీదు అందుకేనా దాక్కున్నాడు అని మనకు తెలుస్తూ ఉంటాయి. నేను కూడా చదువుకునే రోజుల్లో చర్చికి వెళ్ళినప్పుడు నాకు డైలీ పోర్షన్ చదవడం అనేది చాలా తక్కువ. నా భ్రమ ఏంటంటే ఎంతసేపు కూడా నాకు వాక్యం చదివితే అర్థం కాదు, వింటే నాకు అర్థమైద్ది. చాలా కాలం వరకు నాది ఇదే భ్రమ. అందుకని ఏం చేసేదంటే వారం అంతా బైబిల్ చదివేదాన్ని కాదు, కానీ సండే మాత్రం చర్చికి పోతే మాకు అప్పుడు వర్షిప్ దగ్గర 1 అవర్ టైం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వర్షిప్ మెసేజ్ చెప్పిన తర్వాత 1 అవర్ టైం ఉంటుంది కదా, ఏ మెసేజ్ చెప్పారో దాని కింద చదువుకుంటూ కూర్చునేదాన్ని. వర్షిప్ అప్పుడు అర్థమవుతూ ఉండేది ఎక్కడ చర్చిలో ఏదైతే చెప్పారో అది దాని కింద వచ్చిన. నాకంటే ఒక డైలీ పోర్షన్ లేదు, కానీ వాటి కింద అన్ని చదువుకుంటూ కూర్చునేదాన్ని వర్షిప్ గంట టైంలో. అయితే మళ్ళీ సెకండ్ మెసేజ్ జరుగుతూ ఉండేది. ఒకసారి ఏం జరిగిందంటే అంకుల్ వాక్యం చెప్తూ మనకు చాలా సుపరిచితం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో చూడంగానే యెహోషాపాతు రాజు మీదకి నలుగురు వస్తారు. ఎవరెవరు వస్తారు? సిరియనులు, మెయోనీయులు, అమ్మోనీయులు నలుగురు దండెత్తుకొని వస్తారు. వచ్చినప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోనే కలవరం తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతారు. ఈ వాక్యం చెప్తా ఉంటే అనుకున్నా కదా, అబ్బా నాకు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, అసలు ఈ యెహోషాపాతు ఎవరు, ఈ శత్రువులేంటి అని నాకు చాలా ఆలోచన కలిగేది. అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి కూర్చొని ఇట్లనే అందిస్తూ ఉంటే, వాక్యాలు అందిస్తూ ఉంటే, అబ్బా వీళ్ళంతా బాగా చదువుతున్నారు వాక్యం, నాకు ఎప్పుడు వస్తుంది ఇట్లా వాక్యం అనుకునేదాన్ని తప్పితే కొత్తగా ఉండేది నాకు వాక్యం. ఎందుకు నాకంటూ డైలీ పోర్షను లేని కారణాన్ని బట్టి. తర్వాత ఇంకో కొన్ని సందర్భాల్లో చూస్తే ఇప్పుడు మనం వాక్యం చెప్తా ఉంటే చాలాసార్లు రిపీటెడ్ వాక్యాలు ఎక్కువ వస్తాయి, దాదాపుగా కొత్త వాటికంటే రిపీట్గా వస్తూ ఉంటాయి. అట్లనే అంకుల్ వాక్యం చెప్తూ చాలాసార్లు షిమి గురించి చెప్పేవాడు. షిమి నరహంతకుడా, చీపో అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఈ షిమిగాడు అని చెప్తా ఉంటా. అంకుల్ ఈ షిమిగాడు ఎవడరా నాయన, ఈ షిమిగాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎందుకు తిడుతుంటే దావీదు నినాది తెలియదు. కారణం ఏంటి? డైలీ పోర్షన్ లేదు. అప్పుడు అనుకునేదాన్ని నాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అని చదివిన తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ బల్ల అప్పుడు అరగంట టైం ఉంటుంది. ఎందుకు? చాలా దాదాపు 200 మంది ఉంటారు. బల్ల ఇవ్వడానికి చాలా టైం పడుతుంది, అరగంట పడుతుంది. అందరికి బల్ల ఇచ్చిన తర్వాత ఎవరైతే బల్ల తీసుకుంటారో వెంటనే వచ్చిన అంకుల్ చేతిలో చిట్టి పెట్టేస్తారు. ఏమైనా అనారోగ్య సమస్యలా, పిల్లలకి ఏమైనా ఎగ్జామ్సా, చిట్టీలు పంపుతూనే ఉంటారు. ఆ బుల్లిపీఠం దగ్గర అక్కడ బల్ల దగ్గర ఉండి ప్రార్థన చేస్తాను. అప్పుడు ఇంత ఒక అరగంట సమయం. అప్పుడు కూడా కూర్చొని ఏదైతే టేబుల్ మెసేజ్ చెప్పారో అవి కింద చదువుకుంటూ పోతూ ఉండేదాన్ని. అంటే మనకి ఏంటంటే డైలీ పోర్షన్ ఉంటేనే మనకి వాక్యము అర్థమైద్ది. అందుకనే మా పిల్లలకు కూడా అందుకే ఇచ్చా. అర్థం కానీ అర్థం కాకపోని ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది పిల్లలకి. సమయంలో చదివిన వెంటనే దీంట్లో ఈ వ్యక్తులు ఉంటారు, సౌలు ఉంటాడు, రాజుగా చేయబడతాడు, దావీదు ఉంటాడు, ఒక అవగాహన కోసమే. పెద్దవాళ్ళకి ఏదో జ్ఞానం పెంచుకోవడానికి అయితే నేను ఇది ఇవ్వలే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి ఇచ్చిన క్రమంలో నేను చదువుతున్నా ఫస్ట్. ఎందుకు మరి నేనే వాళ్ళకి క్వశ్చన్స్ అడగాల, నేనే అడగాల్సింది. అందుకని ఒకటో సమయాలు చదువుతూ ఉంటే 2వ అధ్యాయానికి వచ్చేసరికి వెళ్ళే 12వ వచనంలో ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే. మరి యెహోవాను ఎరగని వారు యాజకులుగా యాజకత్వం ఎట్లా చేస్తూ ఉన్నారు? ఏలి కుమారులు అవునా కదా? ఏలి యాజకుడే, ఏలి కుమారులైన హోప్ని, ఫినెహాసులు యాజకులే. మరి ఎరగకుండా ఎట్లా యాజకత్వం చేస్తూ ఉన్నారు వీళ్ళు? నాకు అక్కడ ఆగిపోయా నేను. యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరు. ఇంగ్లీష్లో చూస్తే యెహోవాను ఎరగడం అంటే అర్థం ఏంటంటే యెహోవాను కూర్చున్న తెలివి. అసలు ఎవరు ఈ దేవుడు, ఎవరు మనకేం చెప్తా ఉన్నాడు, మనం ఏం చేయాలా, ఒక తెలివి, దేవునికి వచ్చినటువంటి తెలివి మనకి ఉండడమే ఎరగడం. అయితే వీళ్ళు యాజకత్వం చేస్తుంటే చూస్తూ ఉన్నారు, ఎట్లా బలు అర్పించాలో చేస్తూనే ఉన్నారు. ఆ దినాల్లో ఏంటి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? యాజకులు వారి సంతానంలో నుంచే రావాలి, బయట నుంచి వచ్చి ఉండదు ఇక, అంతే కదా. అంటే లేవి సంతానంలో నుంచే యాజకులు రావాలి, బయట నుంచి వచ్చి నేను చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు అహరోను ఉన్నాడు, అహరోను తదనంతరం ఎవరు వచ్చారు? కుమారుడు వచ్చాడు. కుమారుడు తదనంతరం మళ్ళీ కుమారుడే వస్తాడు, ఇక బయట రావడానికి వీలు లేదు. అట్లనే ఏలి కూడా యాజకుడు, యాజకుని కుమారులు మళ్ళీ ఏం కావాలా? యాజకులే కావాలా. అయితే
ఏలు చేస్తున్న బలులు చూస్తూనే ఉన్నారు, యాజకత్వం చేస్తూనే ఉన్నారు, కానీ యెహోవాని ఎరగక ఏం చేశారంటే దేవుని ఇంటికి పని చేయడానికి వచ్చిన స్త్రీలతో ఎట్లా చేశారు? వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారట. ఇంకా అసలైన మాట ఏంటంటే ఇక్కడ 1 సమూయేలు 2వ అధ్యాయము 17వ వచనం కలిసి చదువుకుందాం. 2:17 అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పది. యాజకులు ఆ దినాల్లో యాజకులు అంటే బళ్ళు అర్పించాలి. ఈ దినాల్లో చూస్తే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనమంతా కూడా ఏర్పరచబడిన వంశము, రాజులైనటువంటి యాజక సమూహం. ఆ దినాలలో నియమింపబడిన వాడే యాజకత్వం చేయాలి. కానీ ఇప్పుడు ఈ దినాల్లో మనం అందరం మందిరానికి కోసం అందరం కూడా యాజకత్వం చేస్తున్నాం. యాజకుడు అంటే ఏంటి? బళ్ళు అర్పించాలా. ఈ దినాన్ని మనం బళ్ళు అర్పించట్లేదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి అంటున్నావు కదా అయ్యా, విరిగి నలిగిన హృదయంతో నా ఆరాధన నీకే సమర్పిస్తున్నాను చేయట్లేదా లేదా? అంటే మనమంతా ఇప్పుడు ఎవరమి? యాజకులమే. అయితే యాజకులమైనంత మాత్రం దేవుని ఎరిగినట్టు కాదు నేను చెప్పేది. అది యాజకులైనంత మాత్రాన, దేవుని వర్షిప్ చేస్తున్నంత మాత్రాన, దేవునికి బలులు ఇస్తున్నంత మాత్రాన, దేవునికి కానుకలు ఇస్తున్నంత మాత్రం దేవుని ఎరిగినట్లు కాదది. ఎవరో చెప్తుంటే వింటున్నామో చేస్తున్నామే తప్పితే నిజంగా నేను దేవుని ఎరుగుతా దేవునికి ఇష్టంగానే జీవిస్తాం. అందుకనే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. పేరుకైతే మేము దేవుని ఎరుగుతామని చెప్తారు, మేము దేవుని నమ్ముకున్నామని చెప్తారు, మేము దేవుని మందిరాలకు వెళ్తున్నామని చెప్తారు, నేను పాటలు బాగా పాడుతానని చెప్తారు, లేకపోతే నేను చక్కగా మందిరానికి బాగా సహకరిస్తాను, నేను పరిచర్లో సహకారం చేస్తాను బాగానే చెప్పుకుంటారు. కానీ క్రియలు ఎట్లా ఉన్నాయంట? క్రియలు ముఖ్యం. దేవుని ఎరుగుతామని చెప్పినంత మాత్రాన సరిపోలేదు, విశ్వాసం మనం చెప్పుకున్నంత మాత్రాన సరిపోలేదు, క్రియలు ఉండాలి. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారంట? దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు. ఎందుకు అవిధేయులు? మనం చూస్తాం ఈ హోప్ని ఫినెహాసుల దగ్గరే యాజక ధర్మం జరిగించేటప్పుడు ఒకటి చేయాల, క్రొవ్వు మొత్తం కూడా దహన బలిగా అర్పించాలా. ఇక 2వ అధ్యాయంలో మాట రాయబడలేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు తర్వాత లేవికాండం అట్లా చదువుకుంటూ పోతే యాజకునికి కొంత భాగం ఉంటుంది బలి అర్పించేటప్పుడు, తర్వాత దేవునికి కొంత భాగం ఉంటుంది. దేవునికి ఇచ్చే భాగం ఏంటంటే క్రొవ్వు శ్రేష్టమైన వాటిని మనం దేవునికి అర్పించాలా, అంతే కదా. అందుకే మనం లేవికాండం చూసి నువ్వు కుంటిదాన్నే కానీ గుడ్డిదాన్నే కానీ నువ్వు తీసుకొచ్చి అర్పించకూడదు, లోపం లేనిది అర్పించాలా. అట్ ద సేమ్ టైం కొవ్వును అర్పించాలి దేవునికి. అది యాజకుడు తీసుకునే పని కాదు. మరి ఎందుకు వీళ్ళు ఇక్కడ తీసుకున్నట్టు రాయబడలేదు? కానీ చూడండి 1 సమూయేలు ఇక్కడ దేవుడు చెప్తా ఉంటాడు ఈ మాట. 2వ అధ్యాయము 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారుని నీవు గొప్ప చేయుచున్నావు. ఇదంతా ఏలి చూస్తూనే ఉన్నాడు. సాక్షాత్ ఏలితోనే ఇవన్నీ చెప్పించేది. నాకంటే నువ్వేం చేస్తా ఉన్నావు? దైవజనుడి ద్వారా ప్రేరేపించి ఏలి దగ్గరికి పంపిస్తే అసలు యాజకులతో దేవుడు మాట్లాడొచ్చు కదా. కానీ ఇక్కడ దుస్థితి ఏంటంటే దైవజనుడు వచ్చి చెప్పిన దాకా కూడా గ్రహింపలేదు. అంటే అట్లాంటి యాజకత్వం చేస్తూ ఉన్నారు వాళ్ళు. పేరుకే దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా దేవునికి ఏదైతే శ్రేష్ఠ భాగంలో చెందాలో వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. దేవునికి రావాల్సిన మహిమని దొంగలిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో చూస్తే యాజకత్వం అట్లా, ఈ దినాల్లో చూస్తే యాజకులుగా విలువబడుతున్న మనమందరం కూడా ఎట్లా ఉంటున్నాం? దేవునికి చెందవలసిన శ్రేష్ఠ భాగాలను దేవునికి ఇస్తున్నామా, లేకపోతే మనమే దొంగలించుకుంటా ఉన్నామా? దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన సమయం ఉంటుంది కదా, దాన్ని ఇస్తున్నామా, మనమే దొంగలిస్తూ ఉన్నామా? అట్లా దొంగలిస్తే చాలా కష్టం. ఈ యవ్వనులంట దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంట అసలు అసహ్యపడడానికి కారణమే అదే నైవేద్యంలో చేయకూడదని నాయన చేస్తే వీళ్ళు పట్టుకుంటా ఉన్నారు, ఎందుకు నైవేద్యమే వేస్ట్ అని జనులు అనుకునే విధంగా ఈ దినాల్లో కూడా చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మందిరంలో ఉండే వారి ప్రవర్తన చూసి వర్షిప్ బాగా చేస్తారు మందిరాలలో, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ క్రియలు సరిగా లేని చూసి అసహ్యపడిపోతారు. ఎబ్బెచ్చి ఈ చర్చిగా పోయేది, వీళ్ళు పోతే దేవుని మాటలే అంటారు, బయటకు వస్తే బూతులు మాట్లాడుతూ ఉంటారు. మనల్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది? అసహ్యం వస్తుంది. అట్లా దేవుని ఇంటికి వస్తున్నాం మనమే
దేవుని ఇంటిలోనే ఉంటున్న మనము, దేవుని ఎరుగుతున్న మనం చెప్పుకుంటున్న మనము, యాజకత్వం జరిగించే మనము ఇతరులు వ్యసనపడడానికి, అసహ్యపడడానికి కారకులుగా మనం ఉంటున్నామా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి చాలామంది వస్తూ ఉంటారు. మన క్రియల ద్వారా వాళ్ళని రప్పించేటట్లు ఉంటున్నామా, లేకపోతే ఎల్లగొట్టేటట్లు ఉంటున్నామా క్రియల ద్వారా? ఇది మనం పరిశీలన చేసుకోవాలి. హోప్ని ఫినెహాస్లు ఏం చేస్తారు? వారి క్రియలను బట్టి మందిరానికి రావడానికి జనులు అసహ్యపడతా వచ్చారు. ఏ పోయినా వేస్ట్, ఇంకెందుకు? అట్లా మన జీవితంలో మనం కూడా దేవుని ఎరుగుతున్న మనం చెప్పుకుంటున్నాం. మన యొక్క క్రియలు ఎట్లా ఉంటున్నాయి? దేవుని సన్నిధికి వస్తున్న వారు మనల్ని బట్టి కూర్చోగలుగుతున్నారా? లేకపోతే వీళ్ళు చేసేదంత భక్తి దండగ భక్తి, పెద్ద వేషధారులు వీళ్ళు, బయట ఒకటి లోపల ఒకటి చేస్తూ ఉంటారని చెప్పి అసహ్యపడుతూ ఉంటారు. మన క్రియలు చూసి మనం పరీక్షించుకోవాలి. ఇదొక తెగ యాజకత్వం జరిగించే వారి గురించి. తర్వాత రెండో భాగం చూసుకుందాం. చూడండి, లూకాసు వార్త 15వ, నిజంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ తప్పిపోయిన కుమారుడు షో నిజంగా అద్భుతం. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వింటున్నా, దేవుడు నూతనమైనటువంటి తలంపులు వస్తూనే ఉంటాయి. నాకు భలే మంచిగా అనిపించింది. నిన్న మా అమ్మ వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోయారు కదా, వాళ్ళు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి ముంబై దిగేసరికల్లా 11:20 అయినట్లుంది. ఫోన్ చేశాను నేను. అయితే మా నాన్న అన్నాడు, నేను మళ్ళీ చేస్తాను పెట్టేసి 1:20కి ఫోన్ చేసిండు నాకు. 1:20కి చేసి ముంబై ఫ్లైట్ ఎక్కినాం. ముంబైలో ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు అంతే. ఇంకొక 10 నిమిషాల్లో మేము ఇక బయలుదేరుతాం. అక్కడ నుంచి ఫ్రాన్స్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకొక ఫ్లైటు మారాల. మొదలు 2 గంటలు వాళ్ళకి చెకింగ్స్ అని అట్లా అయిపోయింది. మిడ్‌నైట్ 1:30కి బయలుదేరారు ముంబై నుంచి వాళ్ళు. మళ్ళీ ఈరోజు మిడ్‌నైట్ 1:30కి చేరుకుంటారు అక్కడ అమెరికాకి. నిన్న మిడ్‌నైట్ 1:30, మనకు మధ్యరాత్రి 1:30. అమెరికాలో అయితే పగలు మధ్యాహ్నం పూట 2 గంటలకు చేరుకుంటారు వాళ్ళు. సరే 1:20, 12 గంటల దాకా నేను పడుకోలేదు. అప్పుడే నిద్ర పడుతోంది. ఈలోపు మా నాన్న ఫోన్ చేశాడు. 1:20కి ఫోన్ చేస్తే ఇక నాకు అప్పటి నుంచి 3 దాకా నిద్ర పట్టలే నాకు. ఈ 2 గంటల సమయం నేను వాక్యం గురించే ధ్యానం చేశాను. ఇంకా వేటి గురించి ఆలోచన చేయలేదు. కానీ యెహోవాను ఎరగని వారు ఎవరు? ఈ మాట నాకు ఎప్పుడు వాళ్ళకి క్వశ్చన్స్ తయారు చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ వాక్యం తాకింది. అసలు ఎరగడం అంటే ఏంటి? ఎవరు ఎరిగారు? ఎవరు ఎరగట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మతో నాకు ఇవన్నీ జ్ఞాపకం చేసి దాదాపు 2 గంటల సమయం నాకు ఈ వాక్యాల మీదే నా ధ్యానం కూడా. నిన్న రాత్రంతా ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు తెలియదు. రాత్రంతా నిద్ర లేదు అసలు. కానీ మెలకుతో ఉన్నంతసేపు మాత్రం వాక్యం మాత్రం ధ్యానించుకోవడానికి ప్రభువు ఎంతో కృప చూపించాడు. ఆ సమయంలోనే ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం, యాజకుడు అనేవాడు మందిరంలోనే ఉంటూ యాజకత్వం సరిగా చేయలేకపోతా ఉన్నాడు. పేరుకి యాజకులమని పిలువబడుతున్నాం కానీ దేవుని ఎరగట్లేదు. దేవుని ఎరిగితే మనం ఎందుకు అట్లా ఉంటాం? మన క్రియలు అట్లా ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ చిన్న కుమారుని గురించి కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం ఇక్కడ 11 నుంచి 32 వరకు చదివితే మనకు ఒక తండ్రి కనిపిస్తాడు. ఇక్కడ తండ్రికి 2 కుమారులు ఉంటారు. తండ్రి చాలా ఆస్తిపరుడు. చిన్న కుమారుడు ఏం చేస్తాడు? నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయి అని చెప్పి తండ్రితో గొడవ పడతాడు. ఆస్తిని తీసుకెళ్తాడు. దూరదేశం, ఏం దూరానికి ఎందుకు పోవాలి? దగ్గర పోవచ్చుగా. దగ్గర పోతే తండ్రి పట్టుకుంటాడు, మళ్ళీ తీసుకొస్తాడు కదా ఇంటికి. అదే దూరంగా పోతే ఇక మా నాన్నకి నేను కనబడి ఇక నా ఇష్టానుసారం ఎట్లయినా జీవించవచ్చు. ఇక నేను అదే దగ్గరలో ఉంటే మళ్ళీ తీసుకొస్తాడేమో నన్ను అని వాడు తెలివిగా వెళ్ళిపోయాడు. దూరదేశం, ఇక తండ్రి కనుక్కోలేనంత దూరానికి వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తర్వాత సమస్తను పోగొట్టుకున్నాడు. రిక్త హస్తాలు తిరిగి వస్తూ ఉన్నాడు. వస్తున్న క్రమంలో ఆ కుమారుడు ఏదైతే అనుకున్నాడో దానికి రివర్స్లో తండ్రి యొక్క ప్రేమ అక్కడ మనము చూస్తాం. అదంతా పక్కకు పెడితే ఇక్కడ చూడండి, 15వ అధ్యాయము 25 నుంచి 32 వరకు మార్చి చదువుకుందాం. 25 నుంచి 32. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నువ్వు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినను అతనితో చెప్పు. చాలు. ఇక్కడ కుమారుడైతే తండ్రి సన్నిధి నుంచి దూరంగా పారిపోయాడు. తండ్రి యొక్క సన్నిధిలో ఉండడానికి ఇష్టపడలే.
కానీ పెద్ద కుమారుడు మాత్రం తండ్రి సన్నిధిలోనే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పెద్ద కుమారుడు తన గురించి తన సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని 29వ వచనం, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. వాడైతే ఆస్తిని పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పోయాడు, బాగానే ఉంది. మరి నేను అట్లా పోలేదే, నీతోనే ఉంటున్నా, నువ్వు చెప్పినట్లు వింటున్నా, పొలంలో పోయి పని చేసుకొని వస్తున్నా, నీ ఆస్తి నేను పాడు చేయలేదే. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు వాడు ఎవడో చచ్చిపోయిండు, వాడు వేషలతో తినొచ్చాడు, వాడు ఆస్తినంతా పాడు చేసుకుని వాడు వస్తే వాడు క్రొబిందుడిని బోధించడం ఏంటి అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ పెద్ద కుమారుడు తండ్రి సన్నిధిలోనే ఉంటుండు, తండ్రి ఇంటిలోనే ఉంటుండు, తండ్రిని ప్రేమిస్తున్న భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. ఏమో తండ్రితోనే ఉంటున్న సమయంలో ఏ రోజున తండ్రి బాధను ఎరిగినాడా ఈ పెద్ద కుమారుడు? అరే చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడే, నా తండ్రి ఎంత బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి ఏ రోజున తండ్రి బాధను పట్టించుకున్నాడా ఈ పెద్ద కుమారుడు? ఉంటున్నానని అనుకుంటున్నాడు, తండ్రికి మాట వింటున్నానే భ్రమలో ఉంటున్నాడు. చిన్న కుమారులకు నేను చెయ్యట్లేదని పోల్చుకొని సమర్థించుకొని బాగానే ఉంటున్నాడు, కానీ తండ్రి బాధను గుర్తెరగలే, తండ్రి మనసుని ఎరగలే. ఇది ఎరగకపోవడం. తండ్రి సన్నిధిలోనే ఉంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, నియామక కూడికలకు వస్తున్నాం, ఎక్కడ ఎగ్గొట్టలేదు, ఎక్కడ మనం బంద్ చేయట్లేదే. ప్రతి ఉదయ సాయంత్రకాలం బైబిల్ చదువుతున్నాం, అది ఎగ్గొట్టలేదు ప్రభు, అన్నీ చేస్తూనే ఉన్నాం కదా, బాగానే ఉంది చేస్తున్నాం, కానీ ఆయన మనసుని ఎరుగుతున్నావా? ఇది ప్రశ్న. తండ్రి పెద్ద కుమారుడు తండ్రి సన్నిధిలోనే ఉన్నాడు, తండ్రి చెప్పినట్టు వింటున్నాడు, పొలంలోకి పోతాడు, పని చేసుకుంటాడు, చిన్న కుమారులాగా ఎంజాయ్ చేయట్లేదు, తర్వాత లగ్జరీ లైఫ్ జీవించట్లేదు, వేషలతో తిని తిరగట్లేదు, చక్కగానే ఉంటున్నాడు. మరి ఏమైపోయింది? తండ్రి యొక్క మనసును ఎరగలి. నిజంగా తండ్రి మనసును ఎరిగితే ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రితో ఇంకెక్కువ సంతోషపడతాడు. ఎవరు? పెద్ద కుమారుడు. అరే నా తండ్రి ఇంతకాలం దుఃఖంలో ఉన్నాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు అనుకున్నాం మేము, తమ్ముడు వచ్చాడు, తండ్రికి ఇంకెంత సంతోషం అనేది వాడికి గ్రహింపు ఉందా? లేకపోగా నేను ఇంత మంచిగా జీవించానే, ఇంత మంచి సాక్ష్యం కలిగి జీవించానే, అందరూ ఎట్లున్నా సరే నేను ఈ సన్నిధిలో మంచిగానే ఉన్నానే, అయినా నువ్వు నాకు ఎందుకు ఇట్లా చేసినావు అన్నట్లుంది ఈ ప్రశ్న. అవునా కదా? చాలామంది అంతే, ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళకి కనుక అనుకున్న కోరికలు తీరకపోతే, దేవుడు మనకి సహాయం చేయకపోతే ఇదే అడుగుతారు దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎట్లా భక్తి చేశాను తెలుసా నీకు, ఇంట్లో ఎట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా వచ్చా నీ సన్నిధికి నీకు తెలియదా, నీ సన్నిధిలో నేను ఎన్ని కానుకలు నీకు అర్పించలేదు, అందరికంటే ముందుగా నేను సేవించలే, అన్ని గుర్తు చేస్తూ ఉంటావు, నువ్వు గుర్తు చేస్తూ ఉంటావు. అవునా కదా? మనకి జరగనప్పుడు ఏం చేస్తావు? ఇంత చేస్తే ప్రభు నాకు ఎందుకు నువ్వు సహాయం చేయట్లే. ఈ పెద్ద కుమారుడి పరిస్థితి అదే. ఇంత చేస్తున్నా అంటే వీడు ప్రతిఫలం కోరుకుంటున్నాడు, నేను జీవిస్తున్నా కాబట్టి నాకు ఎక్కువ వస్తుంది. స్వార్థం ఇది. మనుషుల్లో ఏముంటుంది? స్వార్థం. కానీ దేవుని సేవించే విషయంలో స్వార్థం మనకి ఉండకూడదు. ఈ పెద్ద కుమారుడు తండ్రి సన్నిధిలోనే, తండ్రి మందిరంలోనే, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు. కానీ తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తున్న సమయంలో మనం సంతోషిస్తున్నామా? లేకపోతే పెద్ద కుమారుని వల్ల అలిగిపోతున్నామా? పెద్ద కుమారుని వల్లే తండ్రి మీద అలుగుతున్నామా? వాడట లోపలికి పోలేదట పెద్ద కుమారుడు, లోపలికి పోలే. ఎందుకు? కోపం వచ్చింది. నేను ఇంత భక్తి చేస్తే, ఇంత చేస్తే కనీసం నా కోసం ఏ రోజైనా ఏమైనా చేసావా, వీడరా అని వీడికి చేస్తూ ఉన్నావు అని ఏమొచ్చింది? కోపం, వ్యసనం, అసూయ వచ్చి లోపలికి పోలే. లాస్ట్కి తండ్రి రావాల్సి వచ్చింది బయటికి. కుమారుడా ఎందుకు బయట నుంచున్నావు, రా లోపలికి రా అంటే అప్పుడు వాడి లోపల ఉండేటువంటి బాధ, కోపాన్ని వెళ్ళగక్కుతావు. నా కోసం ఎప్పుడైనా నువ్వు చేసావా? ఈ తమ్ముడు రాగానే నీ చిన్న కుమారుడు రాగానే విందు చేస్తావా అంటే, ఒరే పిచ్చోడా, నాతోనే ఉన్నప్పుడు నా అయిన నీయే కదరా, ఎందుకు ఈ చిన్న దూడ కోసం నువ్వు కొట్టుకుంటా ఉన్నావు? అంతే కదా. తండ్రి వలన పొంది తండ్రి సమస్తం మనవే కదా. ఇప్పుడు మనకి తండ్రి యొక్క కుమారులంగా కుమార్తెలంగా పిలువబడుతున్నప్పుడు తండ్రి ఆస్తులు మనకి వాటా వస్తుందా రాదా? తండ్రిదంతా మందే కదా, సమస్తమును మీవే, సమస్తమును తండ్రివే. అది మనకు తండ్రిగా అన్నప్పుడు సమస్తం కూడా ఎవరికైపోతే? మనకే అయిపోతాయి. అన్నీ మనకున్నప్పుడు ఈ దూడ సంగతి నీకెందుకు? ఈ చిన్న చిన్న విషయాల కోసం మనం ఎందుకు అలగాల అంటే, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, తండ్రి దగ్గరే ఉంటున్నాం, కానీ తండ్రి మనసు ఎరగట్లే. తండ్రి ఏ విషయంలో బాధపడుతూ ఉన్నాడు, ఏ విషయంలో సంతోషపడుతూ ఉన్నాడు, దాన్ని ఏం చేయట్లే, మనము ఎరగట్లే. ఇది రెండో సందర్భం. మూడో సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఇదంతా మనం చదువుకోంలే, కానీ ఇక్కడ మనం 1 నుంచి 16 వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. క్లుప్తంగా మనం చెప్పుకుంటే సరిపోద్ది. ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏముంది? 1వ వచనంలో, ఎలాగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని
కూలికి పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని చాలు. పరలోక రాజ్యాన్ని ఒక ఇంటి యజమానులతో పోలుస్తూ ఉంది ఇక్కడ ఉపమానంలో. అయితే ఈ యజమానునికి ఏముందంటే ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో పని చేయడానికి చాలామంది పని వాళ్ళు అవసరం ఆ యజమానునికి. అందుకనే ఏం చేశాడంటే పెందలకన్ను లేచాడు. ఎప్పుడు లేచాడైనా ప్రొద్దున బయలుదేరి ప్రొద్దుటే పోయాడు బయటికి. దేనికోసం? తన యొక్క ద్రాక్ష తోటలో పని వాళ్ళ కోసం కూలికి పెట్టుకోవడానికి పోయాడు. సరే పోయాడు, కొంతమంది కనిపించారు, తీసుకొచ్చి వాడు ముందే ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని? ఈ దినమంతా పని చేసి నీకు ఒక దేనారం ఇస్తా. ఒడంబడిక ముందే చేసుకున్నాడు దేవుడికి. మనం మంచిగా నేను గమనించాలి వాక్యాన్ని. ముందుగానే చెప్పాడు, నువ్వు పని చేస్తే నీకు ఒక దేనారం. అయిపోయింది. అట్లా పొద్దుట బయలుదేరాడు, కొంతమంది తెచ్చుకున్నాడు. మళ్ళీ 9 గంటలకు బయలుదేరాడు యజమానుడు. మళ్ళీ కొంతమంది తీసుకొచ్చాడు. వాళ్ళతో కూడా ఒడంబడిక చేసుకున్నాడు. ఏమని? అయ్యా మీరు పని చేస్తే మీకు ఒక దేనారం. అట్లా మధ్యాహ్నం పోయాడు, సాయంకాలం పోయాడు. సాయంకాలం పోయినప్పుడు ఏం చెప్పిండంటే, మీరు వచ్చి నా తోటలో పని చేయండి, ఎంతో కొంత ఇస్తా. దేనారం అని చెప్పలే వాళ్ళతో. చూడండి ఇక్కడ ఎక్కడ ఉంటుంది అది. ఆరో వచనం చూడండి. 6 కాదు 4 వచనం. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారిని ఏది న్యాయమో అది మీకు ఇస్తా. ఇక్కడ వీళ్ళతో ఒడంబడిక చేయలే, ఇంత ఇస్తానని చెప్పలే. కానీ ప్రొద్దుటే వచ్చిన వాళ్ళకి ఆశ ఉంటుంది. పొద్దుటే వచ్చాం కాబట్టి మాకు ఎక్కువ వస్తుందేమో, అందుకనే ముందే చెప్పాడు ప్రభు. ఏమని? యజమానుడు నీకు ఒక దేనారం అయితే నేను ఇస్తా. అట్లా పొద్దుట బయలుదేరాడు. 9 గంటలకు పోయాడు, 3 గంటలకు పోయాడు, సాయంకాలం పోతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ద్రాక్ష తోటలో అంత పనుంది. మరి అంత పని ఉంది కాబట్టి పనుల కోసం పొద్దుగా తిరుగుతూనే ఉండే యజమానుడు. పొద్దున మొదలుపెట్టాడు, సాయంకాలం అంటే పని దిగిపోవాలి అసలు. కానీ సాయంకాలం అయినా సరే పని వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్న క్రమంలో బాగానే తెచ్చుకుంటాడు. అందరూ పని చేస్తారు. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే 8వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని. ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళకట? చివర వచ్చిన వారికి. కూలి ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తాం? ఫస్ట్ పొద్దుట ఎవడొత్తాడో వాడికి ఇస్తాం. ఫస్ట్ వాడు ముందెళ్ళిపోతాడు. ఎందుకు? అలసిపోయి ఉన్నాడు, ఎండకి ఎండి వానకు దడిసి కదా, అలసిపోయిండు. ఫస్ట్ పొద్దుట వచ్చిన వాడికి ఇస్తాడు, వెళ్ళిపోతాడు కదా. అయితే ఇక్కడ ఈ యజమాని ఏం చేశాడంటే అక్కడ గృహ నిర్వాహకుని పిలిచి, అయ్యా ఎవరైతే చివరి వచ్చారో చివరి వాళ్ళ నుంచి స్టార్ట్ చేయ, డబ్బులు ఇవ్వడం, మొదటి వాడికి ఇచ్చుకుంటూ పో. ఈ చివరి వాళ్ళకి దినరం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మొదట వచ్చిన వాడికి ఆశ పెరిగిపోతూ ఉంది. అరే సాయంకాలం వచ్చిన వాడికి దేనారం వస్తూ ఉంది, మధ్యాహ్నం వస్తే దేనారం, నేను పొద్దుట ఎప్పుడో వస్తే నాకు ఇంకెన్ని దేనారాలు రావాలి, నాకు ఇంకెంత డబ్బులు వస్తాయని ఆశపడుతూ ఉన్నారు. చివరికి వచ్చేసరికి వాళ్ళకు కూడా ఏమొచ్చింది? ఒక్క దేనారమే. చివర వచ్చిన వాడికి అదే దేనారం, మొదట వచ్చిన వాడికి కూడా అదే దేనారం. అప్పుడు వాళ్ళకి ఏమైందంటే చూడండి 11వ వచనంలో, వారు తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా నేను అన్యాయం చేయలేదే, నీవు నా యుద్ధ 1 దేనారం నాకు కూడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపట్టు వచ్చిన వీరికి నాకు ఇష్టమైంది. మొదట వచ్చినవాడు అడుగుతా ఉన్నాడు, ఇదేమన్నా నీకు న్యాయమా? వాడు చివరి వచ్చిండు, 1 గంట పని చేసిన లేదా దేనారం ఇచ్చి పంపినావు. నేను పొద్దుటి నుంచి ఎండ బాధ సహిస్తే నాకు దేనారమేనా నువ్వు ఇచ్చేది అంటే నిజంగా యజమానుడు ఏమంటున్నాడు అక్కడ? స్నేహితుడా. మనం చాలాసార్లు చూస్తాం స్నేహితుడా. పెళ్లి వస్త్రములు లేక వచ్చినవంతా కూడా స్నేహితుడా, వస్త్రం లేక నువ్వు ఎలా వచ్చితివి చూసాం మనం చాలాసార్లు. రూపాయి బిళ్ళకి బొమ్మ బోర్సే ఎట్లుంటుందో ప్రభు యొక్క 2 కోణాలు ఉంటాయి. అప్పుడే స్నేహితుడు అని పిలుస్తుంది, అప్పుడే వీని గట్టిపడేయండి రా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రేమను చూపిస్తాడు. అదే సమయంలో మనం మాట వినకపోతే ఏం చేస్తాడు? కోపిస్తాడు, నష్టాన్ని కూడా అప్పగిస్తాడు ప్రభు. అట్లనే అంతే. పెళ్లి వస్త్రాలు లేక వచ్చినప్పుడు స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు లేకపోతే ఎట్లా అని మంచిగానే అడిగాడు. తర్వాత వెంటనే ఏం చేసి వీళ్ళు కట్టి అర్జెంటుగా వెలుపల దోసేయండి అసలు ఏంటి. ఎంతసేపు ఈ స్నేహితుడనే చెప్తారు చర్చిలలో. ప్రభు ప్రేమ స్వరూపయ్యా, దీర్ఘశాంతుడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఏం కదరా, నువ్వు వస్తే ఒప్పుకు క్షమిస్తాడు. మళ్ళీ పోయి అదే పాపం చేయ, మళ్ళీ అట్లే తిట్టు,
వాళ్ళ మీద అట్లే గొడవ వేసుకో. తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ నువ్వు దేవుని సన్నిధికి రాయ్యా, ఒప్పుకుంటే క్షమిస్తాను, మళ్ళీ అదే చెయ్యి. బైబిల్ అట్లా చెప్పట్లే. ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. నువ్వు ఒప్పుకొని మళ్ళీ అదే చేస్తూ ఉంటే, అదే కంటిన్యూ చేస్తూ ఉంటే, ధర్మశాస్త్రం అట్లే చేసింది. మరి ధర్మశాస్త్రానికి సమాప్తి ఇవ్వడానికి కదా యేసుప్రభు గారు వచ్చింది, అంతే కదా, అవును కదా, ఏది మరి. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఉదయం వచ్చామేమేమో, మాకు రూపాయి ఇస్తావా, ఒక దినారమే ఇస్తావా, ఒక గంట పని చేసిన వాళ్ళతో మమ్మల్ని సమానంగా చేస్తావా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటే, అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నా ఇష్టం అయ్యా, నీకుతో నేను ఉడంబడిక చేసుకున్నా, చివరి వచ్చిన వాడుకు నాకు ఇవ్వడానికి ఇష్టమైంది, డబ్బులు నాయి, నా ఇష్టం, నేను ఎంత ఇచ్చుకుంటా, నీకు అన్యాయం చేయలేదు, నీకు ముందే చెప్పా, ఉడంబడిక చేసుకున్నా ముందే, నువ్వు ఇంతసేపు పని చేయి నీకు ఇస్తాను, ముందే ఉడంబడిక చేసుకున్నా నేను, చివరి వచ్చిన వాడి సంగతి అంటే అది నా ఇష్టం అయ్యా, నేను ఎంతైనా ఇచ్చుకుంటా, నీకెందుకు. ఇప్పుడు చూడ మనం ఇళ్ళల్లో పనులు చేయించుకుంటాం కదా, సుతారు పని చేయిస్తాం, పొద్దుటి నుంచి సాయంత్రం దాని చేస్తే వాళ్ళకి ఎంత 800 వస్తాయి, నువ్వు ఒక గంట పని చేయించినా 300 ఇవ్వాల్సింది ఆ వ్యక్తికి, అవునా కదా, అవునా కదా అంటే. ఇప్పుడు రోజంతా కూలి చేసుకొని పోతారు, మనకి రోజంతా కూలి చేసే పని లేదు, 2 గంటల పనే ఉంది, 2 గంటల పనికి వచ్చినంత మాత్రం వాడు 100 తీసుకొని పోతాడా, తీసుకొని పోడు. లేకపోతే ఒక్కొక్కసారి రోజంతా పని అని చెప్తే సగం పూటలో చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు మొత్తం తీసుకొని పోతాడు. ఏంటిది, ఒక డిమాండ్, అది అంతే, ఇస్తాం అనుకున్నా వాడు ఎప్పుడైనా చేసుకొని ఎంతసేపు అయినా చేసుకొని మనం ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేయాల్సిందే, అవునా కదా. అట్లా ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే ఆ యజమానుడు చెప్తా ఉన్నాడు, నేను అన్యాయం చేయలేదు కదా అయ్యా, నేను ముందే చెప్పాను కదా, నీకు ఇస్తానని చెప్పి నేను నీకు ఇచ్చా, నీకెందుకు, నేను మంచివాడినందుకు నీకు కడుపులో మంటగా ఉన్నది. యజమాని అంటే ఈ మాట, నేను మంచివాడనైనందున నీకు కడుపులో మంట మండిపోతూ ఉందా. అది దేవుని సన్నిధికి వస్తున్న మనం కడుపు మంటతో వస్తూ ఉంటాం చాలాసార్లు. ఇప్పుడు దేవుని సన్నిధికి చాలామంది వస్తూ ఉంటాం, ఎప్పటి నుంచో రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచి ఇక్కడ పాటలు పాడుతున్నాం, వీళ్ళందరినీ ఆపేసి నిన్నగాక మొన్న వచ్చిన పిలిస్తే ఇక కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. నిన్నగాక మొన్న వస్తే పులిపీఠం ఎక్కిస్తాడా, పాటలు పాడిస్తాడా, వాక్యం ఇస్తాడా, ఏమొచ్చేసింది అక్కడ, అసూయ, కడుపు మంట, రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎంతమంది లేరు మందిరాల్లో అధికారాల కోసం, నిన్నగాక మొన్న వస్తే అన్ని బాధ్యతలు ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు, నేను ఎప్పటి నుంచో ఉన్నా, మందిరం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉన్నా, కనీసం నాకు ప్రయారిటీ కూడా ఇవ్వట్లేదు ఆ మనుషుడు అని ఎన్ని గొడవల్లో ఈ దినాల్లో మందిరాలలో. కారణం ఏంటంటే దేవుని మనసుని, తండ్రి మనసుని ఎరగకపోవడమే. తండ్రి మనసు ఎరుగుతా ఎప్పుడైనా రాని, ఎవడైనా చేయని, దేవుని పని ఇది అనుకుంటాడు, ఇది నా పని కాదు, సేవుడి పని కాదయ్యా, ఇది దేవుని పని కదా, ఎవడైనా చేయని, వెనకే రాని ముందే రాని అని అనుకుంటాడు. ఎవరు, దేవుని ఎరిగిన వ్యక్తి అయితే, తండ్రిని ఎరిగిన వ్యక్తి అయితే, తండ్రి యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తి అయితే అట్లా అనుకుంటాడు. ఎరగని వాళ్ళకి ఇట్లాంటివి వచ్చేస్తే ఏమొస్తుంది, కుళ్ళు, అసూయ, కడుపులో మంట, ద్వేషం. నిన్నగాక మొన్న వస్తే ఈయనకి ఇస్తారా పెత్తనం, ఎటుపోతే ఆయనే తీసుకుపోవడం ఏంటి, నేను లేనా, ఈయనకంటే నేను ఇంకా పాటలు బాగా పాడతా కదా, ఈయనకంటే నేను ఇంకెక్కువ వాక్యం చెప్పగలుగుతా కదా, ఇంతకంటే ఎక్కువ నేను సువార్త చేయగలుగుతా కదా అని చెప్పి ఏంటి, కడుపులో మంట, అధికార దాహం, మాకే సంఘ పెద్దగా, మేమే సంఘ పెద్దలుగా చాలామన్నా, ఎన్ని లేవు సంఘాలు. అందుకే ఇది నెల సంఘాలు ఉన్నాయి కానీ దేవుడు లేడు అక్కడ, అంతే సంగతులు. దేవుని యొక్క మహిమ కానీ, దేవుని యొక్క మంచితనం అసలు లేనే లేదు. కారణం, నీకు ఎక్కడైతే కొట్లాట్లు జరుగుతున్నాయనంటే అక్కడ నీకేం లేనట్టు, దేవుడిని ఎరగనన్నట్లే. దేవుని ఎరుగుతున్నామని చెప్తున్నాం, బాగానే ఉంది, చర్చిలోకి పోతున్నాం, బాగానే ఉంది, మనకంటే వెనక వచ్చిన వాడు కనుక ఆత్మీయంగా బలపడితే నీకు నాకు ఎట్లుంది, కడుపులో మంటగా ఉందా, సేవకుడు వాడుకుంటా ఉంటే నీకు నాకు ఎట్లా ఉంది, అసూయ వస్తూ ఉందా, అది మనం గమనిక చేసుకోవాలి. తండ్రి సన్నిధిలోనే ఉంటున్నాం, తండ్రి పని చేస్తున్నామని చెప్పుకుంటున్నాం, ద్రాక్ష తోటలో అందరం కలిసి పని చేస్తూ ఉన్నాం, ఇదొక సంఘంలో కూలి వాళ్ళంగా పనులు చేస్తూనే ఉన్నాం, బాగానే ఉంది. వెనక వచ్చిన వాడికి ఎక్కువ బహుమానం వస్తే నీకు ఎట్లా ఉంది, ఇప్పుడు కడుపులో మంటగా ఉంటుందా, కోపం వస్తూ ఉందా, సేవకుని మీద, దేవుని మీద కోపం వస్తూ ఉందా. అట్లా వస్తే మనం ఎవరిమి, దేవునిని ఎరుగని వారం, దేవుని యొక్క మనసు, దేవుని కూర్చున్నటువంటి తెలివి లేని వాళ్ళైతేనే ఇట్లాంటివి చేస్తారు. ముగ్గురును చూసుకున్నాం, యాజకులను చూసుకున్నాం, మనం కూడా ఇది నాన్న యాజకులుగా పిలువబడుతూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, నైవేద్యంలు అర్పిస్తూ ఉన్నాం, బాగానే ఉంది. మరి మన క్రియలు ఎట్లా ఉన్నాయి, మందిరానికి వస్తున్న వాళ్ళు మన క్రియలు చూసి వెనకకపోతున్నారా, దేవుని అసహించుకోవడానికి మనం కారణం అవుతున్నామా, అది మనం గమనిక చేసుకోవాలి. బయట వాళ్ళు కాదు వీళ్ళంతా, దేవుని దగ్గర ఉన్నోళ్ళు వీళ్ళంతా, దేవుని ఎరుగుతున్నామని చెప్పుకున్న వాళ్ళే వీళ్ళంతా, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు చెప్పిన ముగ్గురు వ్యక్తులు కూడా. రెండో వ్యక్తి ఎవరు, పెద్ద కుమారుడు, తండ్రితోనే ఉంటున్నాడు, తండ్రి పనే చేస్తున్నాడు, తండ్రికి ఇష్టం వచ్చినట్లే జీవిస్తున్నాడు, కానీ తండ్రి మనసు ఎరగలేదు, తండ్రి మనసుని ఎరగలేదు కాబట్టి తప్పిపోయిన వాడు వస్తే పెద్ద కుమారుడికి ఏం కలగలే, సంతోషం కలగలే. తండ్రి మనసుని ఎరిగితే తప్పిపోయిన వ్యక్తి వస్తే తండ్రితో కలిసి సంతోషిస్తాడు పెద్ద కుమారుడు,
కారణం ఏంటి? ఎరగలే. తండ్రి మనసుని ఎరగలే. తండ్రి దగ్గరే ఉంటున్నాడు. నీతోనే ఉంటున్నా కదా ప్రభువా, నీకే కొలువు చేస్తున్నా కదా ప్రభువా, నా ఆస్తి నీకే ఉపచారం చేస్తున్నా కదా ప్రభువా అంటే సరిపోలే. ఎంత మేరకు నువ్వు ఎరుగుతా ఉన్నావు? ఇది నా ప్రశ్న. అక్కడ తప్పి పెద్ద కుమారుడు ఎరగలేదు, ఈ పనికొచ్చిన వాడు ఎరగలేదు, దేవుని ద్రాక్ష తోటలో పని చేసేవాడు అంటే పరిచారకుడు ఎరగలేదు దేవుని యొక్క మనసుని. ఇక్కడ ఎవరు? యాజకుడు. ఈ దినాల్లో చూస్తే యాజకులు అంటే పాస్టర్లు కూడా పిలుచుకోవచ్చు మనం కదా. ఎందుకని చెప్తున్నంటే ఈ మాట ఎక్కడుంటుందంటే వాళ్ళు దేవుని యొక్క దూతలను ఉంటుంది. యాజకులు దేవుని యొక్క దూతలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. మలాకి 2:7. యాజకులు సైన్యంలోకి అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి ఇంకొక విషయం చూస్తే యాజకులు ఎవరు? పాస్టర్స్, వాక్యం బోధించే వాళ్ళు. వాళ్ళు ఎవరంట? యెహోవాకి దూతలు కాబట్టి వారు చెప్పే మాటలు, వారి నోటి నుంచి వచ్చే మాటలు జనులు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? వింటూ ఉంటారు. కాబట్టి వారి జ్ఞానమును బట్టి వాళ్ళకి బోధింపవలెను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట అంటే యాజకుడు అంటే ఇక్కడ ఎవరు? వాక్యం బోధించే వ్యక్తి, సేవకుడు, పాస్టరు, యెహోవాకి దూత. బాగానే ఉంది, యెహోవాకు దూతగానే ఉంది. వారి జ్ఞానమును బట్టి బోధింపవలను. బోధించినంత మాత్రాన దేవుని ఎరిగినట్టు కాదు. ఎంత వాక్యం బాగా చెప్పినంత మాత్రాన దేవుని ఎరిగినట్లు కాదు. అందుకనే మనం చూస్తాం చూడండి, ఎఫెసీ పత్రిక. ఇది కూడా చాలాసార్లు చదువుకున్నాం మనం, కానీ మరలా జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు, వివాహం కొరకే. పెళ్లి కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకుంటారు. ఆ అబ్బాయి పలానా జాబు, ఆ అబ్బాయి చాలా మంచోడంట. బయటకు అందరూ మంచిగానే కనిపిస్తారు, అవునా కదా? సరే, మంచి వాళ్ళు కూడా ఉంటారు, కాదనట్లే, ఉదాహరణ చెప్తున్నా. సరే, ఆ అబ్బాయి యొక్క క్వాలిఫికేషన్స్ చూసి, మంచితనాన్ని చూసి, చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చూసి పెళ్లి చేస్తారు, బాగానే ఉంది. ఈ పెళ్లి కూతురు కూడా ఏమనుకుంటుంది? విన్నదే, ఇంకా విన్న సమాచారమే, ఆయన గురించి ఆమెకు తెలియదు, కానీ ఏం విన్నది? ఈ అబ్బాయి మంచోడు అంట, ఏ అలవాట్లు లేవంట, మంచి జాబ్ చేస్తుండంట, ఇంత శాలరీ వస్తుందంట, కుటుంబాన్ని పోషించుకోగలడు, భార్యను మంచిగా చూసుకోగలడు, ఇవన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకుంది, బాగానే ఉంది. ఇప్పుడు రాను అతనితో కాపురం చేస్తూ ఉన్నప్పుడు ఆమెకేం తెలుస్తుంది? వినడం వేరు, ఆయనతో కలిసి జీవిస్తున్నప్పుడు నేర్చుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు. ఎప్పుడైతే కలిసి కాపురం చేస్తూ ఉందో ఆయన యొక్క ఆలోచనలు మొత్తం ఈమెకు అర్థమైపోతాయి, లేదా ఈమె యొక్క ఆలోచనలు ఆయనకు అర్థమైపోతాయి. తెలియగలిగిన వాళ్ళైతే ఏం చేస్తారంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ యొక్క ఆలోచన ఎరిగి బుద్ధిగా మసులుకుంటారు. అట్లాంటి కుటుంబాలు నిలవబడతాయి. లేదు అనుకుంటే కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి, అవునా కదా? ఇప్పుడు ఆ పెళ్లి కూతురు విన్నదంతే, కానీ అనుభవించలే ఆ మంచితనాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో ఇప్పుడు ఆయన అనుభవిస్తుంది ఆమె, అప్పుడు తెలుస్తుంది ఆయన గురించి మేము విన్నది నిజమా కాదా. మన జీవితాల్లో కూడా అంతే. ఎంతోమంది వాక్యాలు చెప్తారు, బాగానే ఉంది, ఎన్నో బోధిస్తారు, బాగానే ఉంది. అట్లా కాదు నేర్చుకోవడం అంటే. ఆయనతో నువ్వు కాపురం చేస్తున్నావా? ఆయనతో సహవాసం చేస్తున్నావా? అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి. ప్రకటన 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారైన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ భర్త భార్యను పెట్టుకుంటే దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి కన్నీరు తుడుస్తాడట. నేను మీతోనే కాపురం ఉంటా అంటున్నాడు దేవుడు. అసలు మనతో కాపురం చేయడానికి మనలో ఏమైనా మంచితనం ఉందా? చూడండి, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం. 6వ అధ్యాయం 18వ వచనం. 2వ దినవృత్తాంతములు 6:18. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టును. మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా? చేయగలుగుతాడా? అసలు మనం ఒక వ్యక్తి యొక్క బలహీనత తెలుస్తేనే వాళ్ళతో ఉండలేము మనం, అవునా కదా? వాళ్ళ యొక్క వీక్నెస్లు తెలిసినా కానీ వాళ్ళు మంచిగా లేకపోతే మనం తట్టుకోలేము. అట్లాంటి దేవుడు మనతో నివాసం చేయడం ఏంటి? అసలు వేరే వాళ్ళ దెబ్బ పారిపోతారు. మనం పైకి బాగానే కనిపిస్తాం, మన మనసు ఆయనకు తెలుసు కాబట్టి.
అయితే ఇక్కడ సొలొమోను భక్తుడు ఏమంటుండు, మందిరాన్ని కట్టించేటప్పుడు, అయ్యా అసలు నువ్వు మనుషులతో నువ్వు నివాసము చేయదగునా? నువ్వు చూస్తే గొప్పవాడివయ్యా, మేము చూస్తే నీచులం, మంటివారము, త్రాసు మీద ధూళి వంటి వాళ్ళము, గడ్డి వంటి వాళ్ళము, శరీరులము, విసరి వెళ్ళి మళ్ళడానికి గాలి వల్లే ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ఏ పాటి వారం అయ్యా? నువ్వు వచ్చి మాతో ఉండవా? అసలు ఉండగలుగుతావా? ఈ మందిరం ఏ పాటిది? నిన్ను పట్టజాలనా? ఆకాశం మహాకాశం నిన్ను పట్టజాలవే. నేను కట్టే ఈ మందిరం నీకు సరిపోతుందా అని ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తా ఉంటే, ప్రకటన గ్రంథానికి వస్తే దేవుడు ఏమంటే, ఇదిగో నా నివాసం నీతోనే ఉందయ్యా, మీ మధ్యనే ఉంది, మీతోనే ఉంటా, మీతోనే కాపురం చేయి. నువ్వు ఎప్పుడైతే ఆయనతో కాపురం చేస్తావో అప్పుడు ఆయనని ఎరుగుతావు నువ్వు. అది నేను చెప్పేది. క్రీస్తునందు ఉపదేశింపబడినట్లయితే అట్లా కాదు నేర్చుకోవడం, కానీ అట్లా కాదు, ఆయనతో నువ్వు కాపురం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఆలోచనలు ఎరుగుతావు, దేవుని మనసును ఎరుగుతావు. అప్పుడు ఎరిగినప్పుడు ఆ హోప్ని ఫినెహాస్ వల్ల మనం జీవించము, ఇతరులు వచ్చి అసహ్యపడ్డకు మనం కారకులం గాము. తర్వాత పెద్ద కుమారుని వల్లే తండ్రి యొక్క మనసును అర్థం చేసుకోకుండా అలిగే వాళ్ళంగా మనం ఉండం, ఎప్పుడు దేవునితో కాపురం చేస్తే. తర్వాత మూడో వ్యక్తులు ఎవరిని చూసుకున్నాం? పని వాళ్ళు, ద్రాక్ష తోటలో కూలి పని వాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని ప్రేమను ఎరుగుతే, ఇది దేవుని పనే కదా అని ఎరుగుతే అసూయపడం. ఎప్పుడు ఇదంతా అంటే ఆయనతో సహవాసం చేస్తే, వింటే కాదు. శేబదేశపు రాణిని చూస్తాం రాజుల గ్రంథంలో 9-10 అధ్యాయంలో ఎంటర్ అయ్యిద్ది శేబదేశపు రాణి. సొలొమోనుకు వచ్చినటువంటి జ్ఞానం వింటదామె. అబ్బా ఇంత జ్ఞానం అయింది, సరే చూద్దాం ఎంత మేరకు ఇంత జ్ఞానం ఉందో చూద్దాం అని వస్తుంది. ఒకటో రాజులు 10వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, శేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుణార్థం గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చింది. ఎందుకు వచ్చిందట? సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని వచ్చిందట ఆమె. ఎట్లయినా సరే అసలు ఈయన ఎంత జ్ఞానవంతుడు నేను తేల్చేస్తారా అని చెప్పి వచ్చింది. బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఇప్పుడు రివర్స్ అయిపోద్ది కథ. చూడండి 6-7 వచనాలు. రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులార చూడక మునుపు ఆ మాటలు నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ భాగ్యమును చాలు. ఆమె విన్నది అంతే. ఇప్పుడు చూస్తే ఏమర్థమైంది? నాయనా నేను విన్నది చాలా తక్కువ, నీ గురించి విన్నది చాలా తక్కువ, పావుల పైసలు నేను వినలేదు, అంత తక్కువ విన్నా. ఇక్కడ చూస్తే ఆ రాజుకి భోజనం అందించే వాళ్ళు ఏంది, ఆ భోజనం వల్ల మీద ఆహారాలు ఏంది, గిన్నె అందించేవాడు ఏంది, ఆ బలులు ఏంది, ఆ వంటలు ఏంది, అవన్నీ పక్కకు పెట్టి ఆ క్రమం ఏంది అసలు? ఫస్ట్ ఏంటి క్రమం ఏంటి? ఇప్పుడు ఒక 1000 మంది ఉంటే క్రమం ఉంటుందా మందిరంలో? ఎప్పుడు పడితే అప్పుడు పోతాడు, ఎప్పుడు పడితే అప్పుడు లేచిపోతాం. సరే 10 మంది అంటే ఉన్నదే 10 మంది లేచిపోతే బాగుందని భయపడి కూర్చుంటారేమో. 100 మంది 200 మంది అయితే విస్తారంగా అయిపోతూ ఉంటే క్రమం ఉంటుందా అంటే? క్రమం ఖచ్చితంగా పోతుంది. కానీ సొలొమోను దగ్గర చూస్తే అక్కడ ఉండేటువంటి సైన్యం ఏంటిది, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటి, ఆ క్రమం చూసానికి విస్మయం ఉంది, ఆశ్చర్యపడింది అంతే. నేను వినిన దానికంటే కూడా నువ్వు మించిపోయింది నీ జ్ఞానం. నిజంగా నీ యందు ఆనందించి ఒక అన్యదేశపు రాణి సొలొమోనుకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ యందు ఆనందించి నిన్ను రాజుగా చేసిన వానికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా రాజును బట్టి దేవునికి ఎంత మహిమ కలిగింది ఇక్కడ. అవునా కదా? కనిపించిందా మీకు మా మాట? 9వ వచనం, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును. దేవుని స్తుతిస్తుంది. క్రియలు ఎట్లా ఉన్నాయి సొలొమోను రాజు కదా? దేవుని ఎరిగిన వాళ్ళ క్రియలు చూస్తే అట్లా సాక్ష్యం ఇస్తారు. ఈ శేబదేశపు రాణి వినిన దానికంటే చూచిందే ఎక్కువ ఆమెది. కాబట్టి ఊరికి దేవుని గురించి వింటే అర్థమైంది అన్న భ్రమలో ఉండద్దు. నేను ఆ భ్రమలోనే బ్రతికినని చెప్తున్నాగా. నేను ఎప్పుడైతే డైలీ పోషన్ చదవడం స్టార్ట్ చేశానో నాకు అప్పుడు ఒక అవగాహన వచ్చింది. ఓహో ఈ వ్యక్తి ఇందుకు వచ్చాడా, ఓహో దావీదు అందుకే అందుకే దావీదుని తిట్టాడా, ఇవన్నీ నాకు తర్వాత అర్థమైంది. ఎప్పుడు నాకంటూ నేను డైలీగా చదువుతా ఉన్నప్పుడు. అద్భుతంగా రోజు మాట్లాడేవాడు దేవుడు. నిజంగా చెప్తున్నా, రోజు మాట్లాడాడు. ఉదయకాలం మందు, సాయంకాలం మందు, ప్రార్థనలో కూడా దేవుని మాటలు మనం వినగలుగుతాం. ప్రార్థన చేస్తూ ఉంటే కూడా కొన్ని మర్మాలను బయలుపరుస్తూ ఉండేవాడు దేవుడు. అనుదినం మనం చదవడం ఎంతో ప్రాముఖ్యమైనది. వాక్యం వినడం బాగానే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పా, ఎవరి గురించి చెప్పినా యాజకుల గురించి చెప్పి విన్నావు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాక నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా దేవుని సన్నిధిలో.
ప్రభు నిజంగా నేను ఎరగాల, నిన్ను ఎరగాల, ఎరిగితే నేను ఇట్లా ఉండను కదా అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తేనే అప్పుడు దేవుని కూర్చున్న తెలివి నీకు కలుగుతుంది. దేవుడు ఎప్పుడు ఎట్లా చేయమంటాడో జ్ఞానం వస్తుంది. మనం ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే చూడంగానే అబ్రహాము ఎండవేళల్లో మనుషులు వచ్చినప్పుడు ఇందు నిమిత్తమే కదా మీ దాసుని దగ్గరకు వచ్చారు. వాళ్ళు చెప్పారు నీకోసమే ఇందుకోసమే వచ్చినామని చెప్పారు వాళ్ళు. అయ్యా ఎండవేళలో వచ్చారు, కొద్దిసేపు వచ్చి కూర్చోండి, నీళ్ళు తెస్తే కాలు కడుక్కోండి, ఆ చెట్టు కింద కూర్చోండి, అలసట తీర్చుకోండి, మీకు కొంచెం భోజనం తెప్పిస్తే ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు అని అంటాడు అబ్రహాం. అందు నిమిత్తం వచ్చామని చెప్పారా వాళ్ళు? చెప్పలే. అంటే అర్థం ఏంటంటే జ్ఞానం, దేవుని కూర్చున్నటువంటి ఎరుక. వీళ్ళు ఎందుకు వచ్చారు, మనుషులను కూర్చున్నటువంటి జ్ఞానం, మనసు ఎరగడం అంటారు దాన్ని. మనసు, వారి యొక్క మనసును ఎరిగాడు కాబట్టే ఇందు నిమిత్తమే అంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడలే. అంటే అర్థమేంటి, వాళ్ళు వచ్చింది అందుకనే, అలసట తీర్చుకోవడానికే వాళ్ళు వచ్చారు ఆ మనుషులు కూడా. అంటే అబ్రహాము దేవునికి ఉట్టిగానే స్నేహితుడు కాబట్టి దేవుని మనసుని ఎరిగాడు. ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్ చేస్తే ఒకరి మనసు కనబడుతుంది. చూడండి సామెతల్లో ఈ మాట ఉంటుంది. చివరికి ఈ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. సామెతల్లో ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. అది అంతకుముందు కూడా చెప్పా ఈ మాట నేను. 27వ అధ్యాయము 19వ వచనం. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని. ఎప్పుడు కనబడుతుంది మనసు? ఎప్పుడు కనబడుతుంది మనసు? ఒకని మనసు, ఇప్పుడు నేనే ఉన్నా, భవాని మనసు నేను అర్థం చేసుకోవాలా అంటే ఈ ఉట్టిలో చూస్తే నాకు అర్థమైపోద్దా? ఆమెతో కొద్ది కాలం నేను ట్రావెల్ చేయాలా, ఆమెతో నేను సహవాసం చేయాలా, కలిసి తిరగాల, కలిసి తినాలా కదా. ఇట్లాంటి చేస్తే నాకు మనసు అర్థమైపోద్ది, మనసు కరెక్ట్గా ఉందా లేదా అని నాకు అప్పుడు అర్థమవుతుంది. ఒకరి మనసునకు మరి ఒకరి మనసు ఎప్పుడు కనబడుతుంది? వారి మధ్య కనెక్షన్ మంచిగా ఉంటేనే. ఇక్కడ అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి దేవుని మనసు ఎరిగిన వాడు అబ్రహాము. ఈ దినాల్లో మనం విశ్వాసులుగా పిలువబడుతున్న మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, రాజులైనటువంటి యాజక సమూహంగా చేర్చబడిన మనము, దేవుని యొక్క ఇంటిలో కూలివారంగా పనిచేస్తున్నటువంటి మనము, దేవుని ఇంటిలోనే ఉంటున్నాం, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం అన్న భ్రమలో ఉంటున్నాం మనం. దేవుని నిజంగా ఎరుగుతున్నామా? ఎరిగితే మన జీవితాలు ఇట్లా ఉండవు. ఎరిగితే దేవునితో పాటు ఇంకెక్కువ సంతోషిస్తాం మనం. దేవుణ్ణి ఎరగాలి, మన జీవితాల్లో ఎరగాల. ఎరగడం ఎంతో ప్రాముఖ్యం. అందుకే యోబు కూడా దేవుని ఎరగక మునుపు తెలుసుకున్నాడు. వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త విన్నాడు అంతే. ఎప్పుడైతే చూసాడో కథం అయిపోయింది. నాయన నా నీతి ఎక్కడది నాయన? అసహించుకున్నాడు. ఇంతసేపు నిన్ను నీతిమంతున్న భ్రమలో ఉన్న ప్రభువా, నేను నీతిమంతుంది కాదు నాయన, నన్ను నేను అసహించుకొని దుమ్ములో ధూళిలో పడి బోలుతాడు. ఎవరు? వినికిడి చేత విన్నాడు, కానీ చూసినప్పుడే ఆ కార్యం జరుగుతుంది. అట్లా మన జీవితాల్లో వినటం వరకు మాత్రమే కాకుండా దాన్ని మనం ఏం చేయాలి? మన జీవితాల్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆయనతో కాపురం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే, అప్పుడు ఆయన మనసు మనకి కనిపిస్తే అప్పుడు ఆయన ఎరిగినట్లు మనం. అంతేగాని మందిరానికి ప్రతి కోడికకు వస్తూ ఉన్నా, ప్రతి నెలలో దశంభాగం ఇస్తూ ఉన్నా, దశంభాగం పట్టుకొస్తున్నా, సేవకులకి నేను ఎంతో సహకారిగా ఉంటున్నా, నేను అన్ని చేస్తున్నా, మందిరం యొక్క పనులలో ముందుంటున్నా, మందిరం యొక్క పనులు జరిగించబడుతుంటే ఆర్థికంగా సహాయం, ఇట్లా చేసి తిరిగినట్టు కాదు. చేయొద్దనట్లే ప్రభు. ఇన్ని చేసి కూడా నువ్వు ఎరగకపోతే ఎట్లా? దేవుని మనసుని ఇప్పుడు ఇంత చేస్తావు, నువ్వు ఇంత పని చేస్తావు, అన్నిట్లో ముందుంటాడు, నీకంటే వెనక వస్తాడు, ఏ పని చేయడు, వాడికి ఆధిక్యం ఇస్తే అప్పుడు నీకేమొస్తుంది? కడుపు మంట వస్తుంది. అప్పుడు నువ్వు దేవుని ఎరిగినట్లా దేవునికి నేను ఇంత చందా ఇచ్చా, దశంభాగం ఇస్తూ ఉన్నా, సేవకునికి రైట్ హ్యాండెడ్గా ఉంటున్నా, అన్నీ చేస్తూ ఉన్నా, నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తికి ఈయనను పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ వ్యక్తికి ఏముంటుంది? ఇవన్నీ గుర్తొస్తాయి. నేనేం చేయలే, దశంభాగం మీకున్న చేతులు నేను బిగబట్టుకోలే, నీ అమ్మకకు గుడికకు రాకుండా నేను ఇంట్లో ఉండలే, అన్నీ చేసినా సరే ఈ వ్యక్తిని ఎందుకు తీసుకున్నాడు? అక్కడే నీది అర్థం అయిపోయింది. నువ్వు ఎరగనట్లా, దేవుణ్ణి ఎరిగినట్లా. తీతుకు రాసిన పత్రిక 1:16 ప్రకారం దేవుని ఎరుగుదమని చెప్పుకొనుచున్న మన క్రియలు ఎట్లా ఉన్నాయి? అసహ్యులంగా ఉంటున్నామా? తర్వాత సత్కార్యం అంటే మంచి క్రియల విషయం భ్రష్టులముగా ఉంటున్నామా? అవిధేయులముగా ఉంటున్నామా? మన క్రియలు మనం చూస్తే మనం చెప్పుకుంటున్నాం మేము దేవుని ఎరుగుతున్నాం, విశ్వాసం అని. క్రియలు చూసిన వాళ్ళు ఎట్లా అంటున్నారు? అసలు వీళ్ళు దేవుని బిడ్డలేనా? అసలు దేవుని ఎరగమన్నట్లుగానే వీళ్ళ క్రియలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాల్లో ఏలి కుమారులు యాజకత్వం చేస్తున్నప్పటికీ దేవుని ఎరగలే. చాలామంది వాక్యం బోధిస్తే బాగా చెప్తా ఉన్నారు, ఎంత బాగా తెలుసుకున్నారు, ఇదిగా ఎంత బాగా చెప్పినా దేవుని ఎరిగినట్టు కాదు. అది కూడా కాదు. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఇష్టం ఎట్లా ఉంటే ఆయనకి ఇష్టమవుతుంది?
దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనస్సు. అందుకనే కీర్తన 40వ అధ్యాయంలో ఒక మాట అంటాడు దావీదు భక్తుడు, దేవా నా ఏళ్ళ నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా, నేను వాటిని లెక్క పెడదామని చూస్తున్నా, నన్ను లెక్కకు మించిపోయినాయి అవి. ఎట్లా చెప్పగలిగాడు దావీదు? ఎట్లా హృదయానుసాడైపోయాడు దావీదు? దేవునితో సహవాసం, దేవునితో కాపురం ఉన్నాడు కాబట్టి హృదయానుసాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, ఇతను నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలన్నీ చేస్తాడు. ఇక అంతే ఇక సంగతులు. అంటే అర్థం ఏంటి? హృదయానుసారుడు. నా హృదయంలో ఏముందో అని తెలుసు దావీదుకి. ఎట్లా తెలుస్తాయి అన్నీ? అది ఎరగటం. ఆయనతో సహవాసం చేస్తే, వింటే కాదు కానీ ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో కాపురం చేస్తూ ఉంటే ఒకని మనసులకు మరి ఒకని మనసు ఎట్లా కనబడుతుందో, నీటిలో మన ముఖము అద్దం వల్ల మనకి ఎట్లా కనబడుతుందో అట్లా మన దేవుని యొక్క మనసు కనబడినప్పుడు మనం అన్ని ఎరుగుతాం. ఎప్పుడైతే ఎరుగుతామో మన నీతి కార్యాలు పోతాయి. ఇక మనం అసహించుకుంటాం. ఎంత పని చేసినా తగ్గింపు వస్తుంది మనకి. ప్రభువా ఎంత చేస్తేనేమి ప్రభువా, నేను తక్కువ వాడినే కదా ప్రభువా, నీ ముందు ఇది ఒక లెక్క కాదు ప్రభువా, తగ్గింపు జీవితం వచ్చేస్తుంది. ఎప్పుడు? ఆయనతో కలిసి సహవాసం చేస్తే, ఆయనతో కలిసి కాపురము ఉంటే. కాబట్టి మన జీవితాల్లో మేము దేవుని ఎరిగినామన్న భ్రమలో మనం బ్రతకవద్దు. ఎరగవలసింది ఇంకా చాలా ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఆయన ఎరుగు నిమిత్తము పౌలు భక్తుడు అప్పటికి సంఘాలు కట్టాడు, ఎంతో సేవ చేశాడు. ఆయన ఎరుగు నిమిత్తం సమస్తం పెంటతో సమానంగా. ఆయన ఇంకా ఎరగాలంటే నువ్వు సమస్తం నష్టపోవాల్సిందే. అన్నీ ఉంటాయని ఎరగం, అన్ని సౌకర్యంగా సదుపాయాలు ఉంటాయని ఎరిగినట్టు కాదు, ఎరగలేమట్లా. పరిస్థితులు మనకు అననుకూలంగా ఉన్నప్పుడు ఎరగడమే గొప్ప విషయం. అంతే ఏంటాడు కదా. మరి శ్రేష్టంగా ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధానమును శ్రేష్టంగా ఎరుగు నిమిత్తం సమస్తమును పెంటతో సమానంగా నేను ఎంచుకుంటా ఉన్నా. యోబు గ్రంథం 20వ అధ్యాయంలో కూడా అది ఉంటుంది. ఏమని? ఏటిలో నీ బంగారం పారవై, తర్వాత ఓఫిరు సువర్ణను పారవై, అప్పుడు సర్వశక్తి నీకు అపరంజిగా. మనకి ఇష్టమైనవి ఏవైతే వాటిని తొలగించుకుంటే అప్పుడు మనం దేవుని ఎరగగలుగుతాం. ఆయన అట్లా ఎరగాల మన జీవితాలు. అన్నీ ఉంచుకొని ఎరగడం కాదు కానీ ఆయన కొరకి అన్నిటిని విడిచిపెడితే ఆయనను ఎరగగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం.